హాయ్, హలో నమస్తే. నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంటే 17 డిసెంబర్ 2025 బుధవారం సంబంధించిన జీకే అప్డేట్ ఉన్నాను. అంతకంటే ముందు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో ఎండ్ వరకు చూసినట్లయితే అనిపిస్తుంది. ఖచ్చితంగా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాము. తీవ్రత పంచాయతీ నేడే ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్ పూర్తి అయ్యాక కౌన్సిల్. నెక్స్ట్ ఎఫ్ఆర్బిఎం నుంచి మినహాయించండి. విద్యాభివృద్ధి కోసం 30,000 కోట్ల రుణంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి. రాష్ట్రానికి ఐఐఎం ఇవ్వాలని ధర్మేంద్ర ప్రధాన్కు విజ్ఞప్తి. ఐఐఎం కోసం 200 ఎకరాల భూమిని గుర్తించారు. ఎఫ్ఆర్బిఎం నుంచి మినహాయించండి. లోక్సభ ముందుకు విబి రా బిల్లు. గాంధీ పేరు తొలగింపుపై ప్రతిపక్షాల మండిపాటు. వెల్లులోకి దూసుకొచ్చి కాంగ్రెస్ ఇతర పార్టీ ఎంపీల నిరసన. బిల్లును పార్లమెంటరీ ప్యానెల్కు పంపాలని డిమాండ్. నెక్స్ట్ విద్యకు ఇవ్వండి మినహాయింపు. విద్యాభివృద్ధి రుణాలకు ఎఫ్ఆర్బిఎం పరిమితి నుంచి మినహాయింపు ఇవ్వండి. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. నెక్స్ట్ రోజ్గార్ బిల్లుపై జ్వాల. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కొత్త చట్టం. లోక్సభలో జీ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం తీవ్రంగా వ్యతిరేకించిన ప్రతిపక్ష సభ్యులు. పేదల జీవనోపాధి హక్కును దెబ్బతీస్తున్నారని లోక్సభ లోపాల బయట ఆందోళన. బిల్లును పార్లమెంటరీ కమిటీకి పంపించాలని డిమాండ్. నెక్స్ట్ తెలంగాణ రైజింగ్ 2034 నాటికి $51 తొలిసారి ఆదాయం 3.8 లక్షల రూపాయలు. గత ఆర్థిక సంవత్సరంలో 8.1% వృద్ధి. బ్రిక్స్ వర్క్ రేటింగ్స్ రిపోర్ట్ వెల్లడి. నెక్స్ట్ సారనాథ్ త్వరలో యునెస్కో గుర్తింపు. రామత్వ ఆలయం సంరక్షణపై ప్రత్యేక దృష్టి. యునెస్కో రాయబారి భారత శాశ్వత ప్రతినిధి విశాల్ శర్మ. గుర్తుపెట్టుకోండి, యునెస్కో రాయబారి భారత శాశ్వత ప్రతినిధి విశాల్ శర్మ. నెక్స్ట్ జనాభా నియంత్రణలో తెలంగాణ బేస్. రాష్ట్రంలో 1.8కి తగ్గిన ఫర్టిలిటీ రేట్. జాతీయ సగటు కంటే మనమే బెటర్. రీప్లేస్మెంట్ లెవెల్ కంటే తక్కువ సంతానోత్పత్తి. రాజ్యసభలో వెల్లడించిన కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్. ఉత్తరాది రాష్ట్రాలను జనాభా పెరుగుదల ఎక్కువ. నెక్స్ట్ ఈసారి డిగ్రీ వరకు బడి బాట. సర్కారు పాఠశాల చదువు చెబితే క్రెడిట్లు. విద్యాశాఖ పలు కీలక నిర్ణయాలు. నెక్స్ట్ మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం. జోర్డాన్లో వాణిజ్యం రెట్టింపు చేస్తామన్న ప్రధాని. తొలిసారిగా ఇథియోపియా సందర్శనకు వచ్చిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మంగళవారం అత్యున్నత పురస్కారం గ్రేట్ ఆనర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా సత్కరించారు. ఇథియోపియా యువరాజు ఆల్ హుస్సేన్ బిన్ అబ్దుల్లా II 42వ తరం ప్రవక్త వారసుడు. సాయుధ బలగాలకు సెల్యూట్. విజయ్ దివాస్ సందర్భంగా కొనియాడిన ప్రధాని. నెక్స్ట్ 10th హాల్ టికెట్లపై QR కోడ్ స్కాన్ చేస్తే లొకేషన్ మ్యాప్ ఓపెన్ అయ్యేట్లే ఏర్పాటు. నెక్స్ట్
సెంటర్ అడ్రస్ ఈజీగా తెలిసేలా విద్యార్థులకు ప్లాన్. నెక్స్ట్ పాయింట్, ఇంటర్లో 3 పరీక్షల తేదీల మార్పు. మ్యాథ్స్, బాటనీ, పొలిటికల్ సైన్స్ ఎగ్జామ్ డేట్స్ చేంజ్. నెక్స్ట్ January 3 నుంచి డేట్ 9వ పాటు 15 సెషన్లో ఆన్లైన్ ఎగ్జామ్స్. నిన్నటి వీడియోలో క్వశ్చన్స్ ఆన్సర్ చూద్దాము. నదులు వాటి జన్మస్థలం. ఫస్ట్ నది గంగా నది. ఇక్కడ గంగోత్రి ఉత్తరాఖండ్, గోదావరి నాసిక్, కృష్ణ మహాబలేశ్వర్ మహారాష్ట్ర. ఈరోజు వీడియోలో క్వశ్చన్స్ చూద్దాము. ఈరోజు ఒకటే క్వశ్చన్ కానీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. చాలా మంది తెలిసింది. చికెన్ నెక్ ఇకపై సూపర్ స్ట్రాంగ్. అసలు చికెన్ నెక్ అంటేను చూద్దాం. భారత సరిహద్దులోని సెన్సిటివ్ ప్రాంతాల్లో సిలిగుడి కారిడార్ ఒకటి. నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్లతో సరిహద్దు పంచుకునే ఈ ప్రాంతం చైనాకు చెందిన చుంబి వ్యాలీలో ఉంది, దగ్గరలో ఉంది. నార్త్ ఈస్ట్కి కనెక్ట్ అవ్వడానికి ఇది ఏకైక ఆధారం. అందుకే దీనిని చికెన్ నెక్ లేదా బాటిల్ నెక్ అని పిలుస్తారు. దీనిని మరింత పటిష్టం చేసేందుకు భారత్ సరికొత్త ప్లాన్ సిద్ధం చేసింది. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరకదండి. ఏ వీడియోలలో నేను రేరుగా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాను. రేర్ అంటే ఎప్పుడు ఇస్తుంటాను, రేరుగా దొరుకుతుంటాయి ఇలాంటివి. అంతే గ్యాదర్ చేసి మీకు ఇస్తుంటానని నా అభిప్రాయం. నేను ఆ వీడియో ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అయ్యి నా వీడియోలు అందరికీ యూస్ఫుల్ అవుతాయని నా మనవి. థ్యాంక్ యూ. బాయ్.